భారత రోదసి చరిత్రలో తన పేరు లిక్కించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్లాలోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా కుమారుడు కైష్ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. శుభాంశు ఇన్స్టాలో పోస్టులను పోస్ట్ చేస్తూ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. 2 నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవడంతో శుభాంశు ఉద్వేగానికి గురయ్యారు. అంతరిక్షయానం అద్భుతంగా సాగిందని శుభాంశు శుక్లా తెలిపారు. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతమని పేర్కొన్నారు. ఈ ప్రయాణం కోసం 2 నెలలు క్వారంటైన్లో గడిపానని వివరించారు. ఈ సమయంలో దూరం నుంచి తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. భూమికి తిరిగి వచ్చి ఫ్యామిలీని హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోందన్నారు. కొన్నిసార్లు బిజీగా ఉంటామని, మన జీవితంలోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటామని తెలిపారు. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయని శుభాంశు పోస్ట్ చేశారు. శుభాంశు అద్భుత ప్రయాణం తర్వాత తిరిగి తమను కలుసుకోవడమే అతిపెద్ద సెలబ్రేషన్ అని శుభాంశు శుక్లా భార్య కమ్నా అన్నారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్ కావాల్సి వచ్చిందన్నారు. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నానని కమ్నా తెలిపారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఐఎస్ఎస్ కు శుభాంశు వెళ్లారు. 18 రోజుల తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమిపైకి సురక్షితంగా చేరారు. వారు ప్రయాణించిన స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది. తర్వాత వారిని భూ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి హూస్టన్లోని పునరావాస శిబిరానికి తరలించారు. అక్కడ మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత శుక్లా తన కుటుంబంతో కలిశారు. వారం రోజుల పాటు 4 వ్యోమగాములు పునరావాస శిబిరంలోనే గడపనున్నారు.